వైసీపీకి తెలుగుదేశానికి ఒక తేడా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన నాయకుల మీద అనేక కేసులు వేసి అడుగు ముందుకు కదలనివ్వకుండా చేయడంలో లీగల్గా టెక్నికల్గా ఏది తన సర్వశక్తులు ఒడ్డిన తెలుగుదేశం. బట్ వైసీపీ అంత సీన్ చేయగలుగుతోందంటే లేదు. ప్రతిపక్షం ఎట్లుండాలో తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాలి, అధికార పక్షం పరంగా చూసుకుంటే జగన్ చూసి నేర్చుకోవాలన్నమాట, పని ఎట్లా చేసుకోవాలని. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే విజయసాయిరెడ్డి కుమార్తె అక్కడ రిసార్ట్లు కడుతున్నటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని దాని మీద పెద్ద ఇష్యూ చేశారు. ఈవెన్ ఈ మధ్యన అది కూలగొట్టినటువంటి చూసాం, కోర్టు దాకా అప్పట్లోనే వేసినటువంటి. అదే సముద్ర పొడ్డున ఆర్కే బీచ్ దగ్గర నుంచి సిరుగు ఈ జంక్షను వీటన్నిటిలో చూసుకుంటే మనకు అక్కడ హోటల్స్ ఏది లోపలికే ఉన్నటువంటి హోటల్స్ ఉంటాయి, కొన్ని నడుస్తూ ఉంటాయి. సరే అది తప్పు అన్నారు, ఇది సిఆర్జెడ్ జోన్ అన్నటువంటి. అక్కడ సిఆర్జెడ్ జోన్ ఉంటుంది, ఇక్కడ ఉన్నదా బాపట్ల దగ్గర. ఇప్పుడు ఏకంగా సముద్రంలోకి పడవలు వెళ్ళేటటువంటి కాలవనే పగల కొట్టేసి రాళ్ళేసేసి ఎల్ షేప్లో ఉన్నదాన్ని కాస్త మార్చేసేస్తే 4 రోజుల నుంచి ఆందోళన మత్స్యకారులు చేస్తుంటే చివరికి వాళ్ళు ఉద్యమించి రోడ్డు మీదకి వస్తే ఆ రాళ్ళు తీసేసి మీ పడవల్ని ముందుకు తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాంలే అని చెప్పడం ఒక ఎత్తు. అలాగే వీళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేస్తాంలే అనేసి తద్వారా ఈ సమస్యకు ముగింపు తప్పించి అక్కడ రిసార్ట్స్ అయితే దర్జాగా కట్టుకోవడానికి పూర్తిగా పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యవహారం ఇది. తాజాగా సాక్షి వాళ్ళు ఒకటే హైలైట్ చేసుకొచ్చారు. చీరాల టీడీపీ నేత బోర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ని తక్షణం పునరుద్ధరించి వెంకట్రావుతో పాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు బ్రహ్మరాయన్ ఫ్రాక్ చెందిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారులు మంగళవారం బాపట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తీర గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించి ఆ తర్వాత చీల్ రోడ్లో మానవహారం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీకి వెళ్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న తర్వాత 20 మందిని అనుమతించారు. అందులో చివరి కలెక్టర్ వెంకటమురళి ఈపురపాలెం సీమౌత్కు అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తర్వాత జిల్లాధికారులతో కమిటీ వేసి 4 రోజుల్లో తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ స్థాయి భూముల వివరాలు తేల్చి భూ ఆక్రమణకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కాలువ పూడికి తీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారుల మీద పెట్టిన కేసులు సైతం తొలగిస్తామని హామీ ఇచ్చారు.